కమ్మలకు 0 సీట్లు. ఆ ఒక్కడే వైసీపీలో మిగిలిపోయాడు. వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల్లో కంప్లీట్ సోషల్ ఇంజనీరింగ్ ఫాలో అయిపోతూ టికెట్లు ఇస్తున్నాడు. కంప్లీట్ బీసీ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతున్నారు. అసెంబ్లీ పార్లమెంటు సీట్ల కేటాయింపు చూస్తుంటేనే జగన్ సోషల్ ఇంజనీరింగ్ ఎలా ఉందో క్లియర్గా తెలుస్తుంది. మొత్తం 25 పార్లమెంట్ సీట్లలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, నర్సారావుపేట, హిందూపురం, అనంతపురం, కర్నూలు సీట్లను బీసీలకే ఇచ్చారు. 25 సీట్లలో ఏకంగా 11 ఎంపీ సీట్లు బీసీలకే ఇచ్చారు. మిగిలిన వాటిలో అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు ఎస్సీ సీట్లు, కాపులకు గుంటూరు, కాకినాడ, బందరు సీట్లు ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గం ఈసారి పూర్తిగా వైసీపీకి యాంటీగా ఉంటుందని జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు నుంచే జగన్ కమ్మ వర్గాన్ని బాగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ 5 ఏళ్లలో కమ్మలకు 2 ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, తులసిల రఘుకు మాత్రమే ఇచ్చారు. ఇక గత ఎన్నికల్లో విశాఖ, విజయవాడ, నర్సారావుపేట పార్లమెంటు సీట్లను జగన్ కమ్మలకు ఇచ్చారు. విశాఖ, నర్సారావుపేటలో గెలిచిన వైసీపీ విజయవాడలో ఓడిపోయింది. అయితే ఈసారి జగన్ ఒక కమ్మలకు కూడా పార్లమెంటు సీటు ఇవ్వకూడదని ముందే డిసైడ్ అయిపోయారు. అయితే విజయవాడ టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని అనూహ్య పరిణామాలతో వైసీపీలోకి వచ్చారు. దీంతో నానికి ఎంపీ టికెట్ కేటాయించడంతో వైసీపీ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకున్న ఏకైక కమ్మ నేతగా నాని మిగిలిపోయారు. వాస్తవానికి జగన్ విజయవాడ పార్లమెంటు సీటు కూడా బీసీల్లో గౌడులకు ఇవ్వాలని అనుకున్నారు. నాని వైసీపీలోకి రావడంతో తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే కేశినేని నానికి సీటు ఇచ్చారు. నాని పార్టీ మారకుండా ఉండుంటే అసలు వైసీపీ నుంచి పార్లమెంటు సీట్లు కమ్మలకు ప్రాతినిధ్యమే లేకుండా ఉండేది. ఏదేమైనా కమ్మ ఓటింగ్ ఈసారి తమకు పడదని జగన్ పూర్తిగా డిసైడ్ అయిపోయే సోషల్ ఇంజనీరింగ్లో వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేసినట్టే కనిపిస్తుంది. ఇది వ్యూవర్స్.